చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా అందరూ నచ్చే అందరికీ మెచ్చే 2 సరికొత్త వంటకాలతో మీ ముందుకు వస్తుంది రారండోయ్ వంటలు చేద్దాం. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 8008054321. ఈ నెంబర్స్కి డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మా నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ని అందుకోండి. అండ్ వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. పద్మ గారు వచ్చారండి ఉప్పల్ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ అండి, వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి మమతా గారు. ఎలా ఉన్నారు? ఫైన్. ఏం చేస్తూ ఉంటారండి? హౌస్ వైఫా? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఎంతమంది పిల్లలండి మీకు? ఒక పాప బాబు అండి. ఓకే. 2 జాబ్ చేస్తున్నారు. జాబ్ చేస్తున్నారు. బాబు పెళ్ళైంది, ఒక మనవడు. ఓకే. పాపకి ఇంకా పెళ్లి కాలేదు. సో పాప మీతో ఉంది. ఓకే అండి, మరి మాకు ఈ రోజు పరిచయం చేయబోతున్న రెసిపీ ఏంటి? ఈ రోజు పాలక్ బఠానీ కబాబ్ చేస్తున్నాను. పాలక్ బఠానీ కబాబ్. ఓకే, హెల్దీ రెసిపీ. చాలా. ప్రాసెస్ స్టార్ట్ చేసుకునే ముందు ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దాం. ఓకే, షూర్. ఉడికించిన పాలకూర, ఉడికించిన ఆలు, తురుపుకున్న పన్నీర్, వేయించిన శనగపిండి, బఠానీ, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, నెయ్యి, కొత్తిమీర, కారం, గరం మసాలా, ఉప్పు, చాట్ మసాలా, జీడిపప్పులు. ఓకే, సో అయితే మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం మనం. ఓకే, ఫస్ట్ మనం ఈ ఉడికించిన పాలకూర ఉంది కదండి, ఇది బఠానీ మనం గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, గ్రైండ్ ఫస్ట్ మనం జార్లో ఉడికించిన పాలకూర వేసుకోవాలి. దీంట్లో అన్ని హెల్తీ రెసిపీస్. అవునండి. బఠానీ, ఉడికించిన బఠానీ వేసుకోవాలి. ఇందులో అల్లం, ఈ వెల్లుల్లి, అలాగే ఈ పచ్చిమిర్చి. చూద్దామండి. సో ఈ రెసిపీ ఎక్కడి నుంచి? మీ ఓన్ రెసిపీనా, ఎక్కడైనా నేర్చుకున్నారా? ఓన్ రెసిపీనేనండి. ఎందుకంటే చిన్న బాబు ఉన్నాడు కదా మనవాడు, వాడి కోసం అని చెప్పి కొంచెం హెల్దీగా ఉండాలనేసి మనవాడి కోసం. ఇప్పుడు మనం ఇది మిక్స్ చేసుకున్నాం కదండి. నెక్స్ట్ ఆలు ఉంది, ఆలు స్మాష్ చేసుకోవాలి. ఈ బౌల్లో మనం స్మాష్ చేసుకుందాము. చిన్న బేబీ ఉంది కాబట్టి ఇంకా మంచిగా మంచి హెల్తీ రెసిపీస్ అన్ని ట్రై చేస్తున్నారు అన్నమాట. అవునండి. సో వాళ్ళు జాబ్స్ కి వెళ్ళిపోతే మీరు ఇంట్లో బేబీని చూసుకోవడానికి బిజీగా ఉంటారు. ఇప్పుడు బాబు కూడా స్కూల్కి వెళ్తున్నాడు, ప్లే స్కూల్కి వెళ్తున్నాడు. సో అందరూ బిజీ అన్నమాట. అందరూ బిజీ. ఇలా మనం స్మాష్ చేసుకోవాలి మెత్తగా. ఓకే, ఇది అయిపోయిందండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలక్ బఠానీ మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకోవాలి. కలర్ఫుల్ గా ఉంది. పిల్లలు ఇట్లా ఆకుకూర తినరు కదండి, అందుకని ఇలా చేసేసి పెడితే వాళ్ళకి తెలియకుండా తినేస్తారనమాట. సో బాబు పేరేంటండి? చిన్న బాబు పేరా విధాత్రామ్. మీనింగ్ ఏంటో? శివుడు, దేవుడి పేరు శివుడు. ఓకే. దీంట్లో మనం ఇది వేయించిన శనగపిండి, తురిమిన పన్నీర్, మంచిగా ఈవినింగ్ టైం స్నాక్స్ బాగుంటుంది కదా. కొంచెం కారం, ఉప్పు, గరం మసాలా, కొంచెం చాట్ మసాలా. తర్వాత కూడా ఇది వేసుకోవచ్చు చాట్ మసాలా. అంతలోకి మనం స్టవ్ ఆన్ చేసుకుందాము, వేడవుతుంటుంది.
దీన్నంతా మనం కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఓకే. సో మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా వారు ఏసీపీ అండి, అసిస్టెంట్ కమిషనర్ పోలీస్. ఓ ఓకే, ఇంత లేట్గా చెప్తారేంటి మరి? సో ఇంట్లో ఫుల్ స్ట్రిక్ట్ ఉంటారనమాట అయితే. అలా ఏం లేదు. అలా ఏం లేదా? ఇలా మొత్తం కలిసిపోవాలండి పూర్తిగా. సో మొత్తం అంతా ఇది కలిపేసుకుంటాం. మొత్తం కలిసిపోయిందండి. ఓకే. దీన్ని మనం షేప్ చేసుకోవడం. ఫస్ట్ అంతలోగా మనం నెయ్యి ఓకే. వేసుకోవాలి, అంటే మొత్తం డీప్ ఫ్రై చేసుకోవద్దు అనమాట. ఓకే. సో లైట్ గా షాలో ఫ్రై. ఆల్రెడీ అన్ని బాయిల్డ్ ఉన్నాయి కదా, ఈజీగానే. సో అంత డీప్ ఫ్రై అవసరం లేదు. అండ్ పిల్లలకి కూడా డీప్ ఫ్రై మంచిది కాదు కాబట్టి. అది సో మీ బుడ్డోడు ఎవరికి భయపడతాడు ఎక్కువ? అసలు ఎవరికి భయపడ్డాడు, ఎవరికి భయపడతాడు? వాడికి మేము ఇంట్లో భయపడ్డాం. మేము ఇంట్లో మేమే భయపడ్డాడు, అసలు భయపడ్డాం. వాడి ఫేవరెట్ ఫుడ్ ఏంటి? అన్నీ తింటాడు, కాకపోతే ఎక్కువ ఐస్ క్రీమ్స్ అంటుంటాడు ఈ మధ్యన. ఇంకా స్వీట్స్, చాక్లెట్స్. ఐస్ క్రీమ్స్ అంటే ఇంట్లో చేస్తుంది, మా పాప చేసి పెడుతుంది, తింటాడు. సో అల్లరి చేస్తూ ఉంటాడు అనమాట ఇంట్లో. చాలా బీభత్సం. పిల్లలంటేనే అల్లరి ఉండాలి కదా. భయపడ్డా మరి తాతయ్య గారికి కూడా? భయపడతాడు, ఏసీపీ గారే భయపడతాడు. వాడు వచ్చాడండి అంటాడు, ఇంకా వచ్చిందంటే. మీరు ఇంట్లో ఏది ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు, వెజ్ ఆర్ నాన్ వెజ్? మేము నాన్ వెజ్ కానీ కాకపోతే ఇష్టం మటుకు వెజ్ ఇష్టం. వెజ్ ఇష్టం. ఓకే. స్వీట్స్ ఎక్కువ తింటాను, స్వీట్స్, టిఫిన్స్, స్నాక్స్. సో అవన్నీ ఈజీగా అయిపోయే రెసిపీ. కలర్ బాగా అనిపిస్తుంది కదా, గ్రీన్ గా. మొత్తం పాలక్ బఠానీ అంతా గ్రీన్ కదా. ఇది చక్కగా ఫ్రై అవుతున్నాయి కదా, వీటిని మళ్ళీ వెనక వైపుకి తిప్పాలన్నమాట. ఎప్పుడైనా ఈవినింగ్ టైం స్నాక్స్ తినాలి అంటే గిల్టీ ఫ్రీగా, హ్యాపీగా, మొత్తం టేస్టీతో పాటు హెల్దీగా ఉంది కదా. బఠానీ ప్లస్ పాలక్. డైట్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఇది ఈజీగా, నో ప్రాబ్లం. అయిపోయిందంటారా? అయిపోయిందండి, చక్కగా ఫ్రై అయ్యారు రెండు వైపులా. మనం డిష్ అవుట్ చేసుకోవడమే. ఓకే. మమతా, నేను చేసిన పాలక్ బఠానీ కబాబ్స్ ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్పండి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. పాలక్ బఠానీ కబాబ్ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. పాలక్ బఠానీ కబాబ్ కావలసిన పదార్థాలు: ఉడకబెట్టిన పాలకూర, ఉడకబెట్టిన పచ్చి బఠానీ, ఉడకబెట్టిన బంగాళదుంప, పన్నీర్ తురుము, ఉప్పు, కారం, వేయించిన శనగపిండి, గరం మసాలా, నెయ్యి, అల్లం వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, చాట్ మసాలా. పాలక్ బఠానీ కబాబ్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులో పాలకూర, పచ్చి బఠానీలు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి మిక్సీ పట్టించి మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో బంగాళదుంప స్మాష్ చేసి అందులో మిక్సీ పట్టించిన పాలకూర మిశ్రమాన్ని వేసి దానితో పాటు వేయించిన శనగపిండి, పన్నీర్ తురుము, కారం, ఉప్పు, గరం మసాలా, చాట్ మసాలా, కొత్తిమీర వేసి కలిపి చిన్న చిన్న రౌండ్ షేప్స్ చేసి మధ్యలో జీడిపప్పు పెట్టి పాన్ మీద నెయ్యిలో రెండు వైపులా షాలో ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, పాలక్ బఠానీ కబాబ్ రెడీ. పాలక్ బఠానీ కబాబ్ టేస్ట్ చేసేద్దామా?
చాలా బాగుంది. బయట క్రిస్పీగా, లోపల పాలక్ అండ్ బటానీ చాలా సాఫ్ట్గా, చాలా బాగుంది. అండ్ మనం డిప్ చేసుకొని తింటాం కదా, ఇంకా బాగుంది. స్నాక్ ఐటమ్కి అయితే పర్ఫెక్ట్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎంత మంచి రెసిపీని మాకు పరిచయం చేసినందుకు. మరి సెకండ్ రెసిపీ ఏంటి? మహారాష్ట్ర స్టైల్లో మసాలా బాత్. మసాలా బాత్. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా మనం? షూర్. ఓకే. అన్నం, దొండకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, ఆలు, బఠానీ, పచ్చి కొబ్బరి తురుము, పుదీనా, జీలకర్ర, ఆవాలు, జీడిపప్పు, ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు, కారపొడి, ఉప్పు, గరం మసాలా, పసుపు, బగారాకు, మసాలా దినుసులు, మనము ఫ్రై చేసుకోవడానికి నెయ్యి. ఓకే, అంతేనా? సరే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసి. ఓకే, షూర్. మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఇది కూడా చాలా ఈజీ అండి. ఓకే. ఫస్ట్ మనం నెయ్యి తీసుకొని కొంచెం ప్యాన్ కాగాక. మరి ఏసీపీ గారి పేరేంటండి? నారాయణ గారు. నారాయణ గారు ఎక్కడండి? ఏసీపీ నిజామాబాద్ ట్రాఫిక్. నిజామాబాద్. ఓకే ఓకే. సో అంటే మీ మ్యారేజ్ అయ్యే టైంకి, అంటే మీరు అరేంజ్డ్ మ్యారేజేనా? అరేంజ్ మ్యారేజ్. భయపడ్డారా మరి? అంటే అప్పుడు డిపార్ట్మెంట్ కదా, టీచర్, గవర్నమెంట్ టీచర్ అనమాట. ఎవరు? మా వారు. ఓకే ఓకే. తర్వాత ఎగ్జామ్స్ రాసి ఎస్ఐ సెలెక్ట్ అయ్యారు. ఆఫ్టర్ దట్ ప్రమోషన్స్ ఏసీపీ అయ్యారు. ఓకే. సో నేను ఇంకా అనుకున్నది ఏంటంటే మ్యారేజ్ టైంకి ఆయన పోలీస్ అయ్యి ఉంటుంటే మీరు భయపడేవాళ్ళం కదా, అసలు చేసుకునేవాళ్ళం కాదు. అవునా? టీచింగ్ డిపార్ట్మెంట్ కాబట్టి ఓకే, చేసుకున్నాం అన్నమాట. మరి ఆఫ్టర్ మ్యారేజ్ మరి పోలీస్ అయిపోయారు, అది పర్లేదా? ఇంకా తప్పదు కదా, ఇంకేం చేస్తాం అప్పుడు, ఇంకా అప్పటికి పిల్లలు అయిపోయారు. ఓకే, తప్పదని ఉన్నారనమాట అయితే. అలా అని కాదు కానీ తప్పదు కదా, అంటే భయం పోయింది అంతేనా? సో అదేంటండి అంత కాంట్రాస్ట్? ఒక పక్క టీచర్ అంటే చాలా సాఫ్ట్ కూల్, మహా అయితే పిల్లల్ని కొడుతారు, ఇక్కడ ఏసీపీ అయితే దొంగలను కొడుతారు. ఏదైనా కొట్టడం మాత్రం కామన్. కాకపోతే దానికి ఇంట్రెస్ట్ అనమాట, డిపార్ట్మెంట్ లోకి వెళ్ళి కొంచెం సర్వీస్ చేయాలనేసి వచ్చారు. ప్యాన్ వేడైందండి, మనం నెయ్యి వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, ఇష్టం అది. ఓకే, మాకు కొంచెం మన ఇష్టం, కొంచెం ఎక్కువ ఇష్టం కాబట్టి ఎక్కువ వేసాను. సో మీ ఎడ్యుకేషన్ ఏంటమ్మా? నాది బిఎస్సి టీటీసీ అండి. ఓ, టీచింగ్ డిపార్ట్మెంట్, ఇద్దరం అదే టీచింగ్ డిపార్ట్మెంట్. కానీ కాకపోతే మా వారు అటు వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా నేను హౌస్ వైఫ్ సెటిల్ అయ్యాను. మీరు ముందు టీచింగ్ చేసేవాళ్ళ? చేశాను. తర్వాత కూడా పెళ్ళాక పిల్లలకి కూడా చేశాను. ఒక 10 years ప్రైవేట్ జాబ్ చేశాను. ఏ సబ్జెక్ట్ అండి? అది మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్. ఓకే, మీకు నేను దూరంగా ఉండాలి. అంటే యాక్చువల్లీ సైన్స్ సబ్జెక్ట్ బిఎస్సి, కొంచెం టీచ్ చేసిన మటుకు మ్యాథ్స్. +1 +2 వరకు? లేదు, 4th క్లాస్ వరకు మ్యాథమెటిక్స్. కొంచెం పోపు దినుసులు, పచ్చిమిర్చి, కొంచెం కారం కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, ఉల్లిపాయలు. సో ఇది కూడా మీ ఓన్ రెసిపీయేనా? మామూలుగా ఎక్కువ ఫ్రైడ్ రైస్లు చాలా చేస్తుంటాం కదా, అందులో ఇది ఒక వెరైటీ అంతే. ఓకే, రెగ్యులర్ ఫ్రైడ్ రైస్ కాకుండా కొంచెం వెరైటీ. దొండకాయలు ఇది కొంచెము మగ్గాలి కాబట్టి ఇది ఫస్ట్ వేసుకోవాలి. ఓకే. సో ఇది మహారాష్ట్ర స్పెషల్ అన్నారు కదా, ఇక్కడ దొండకాయలు అవి అంటే ఫస్ట్ టైం దొండకాయలు వేయను కానీ అటువైపు వేస్తారు ఎక్కువ. మామూలుగా మనం మటుగా క్యారెట్, బీట్రూట్ అన్ని వెజిటబుల్స్ చేస్తాం కదా ఫ్రైడ్ రైస్లో. అంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఫ్రైడ్ రైస్ లో దొండకాయ అనేది. నెక్స్ట్ వంకాయ. పిల్లలు ఇవి తినరు కదా వెజిటబుల్స్, అందుకే కొంచెం ఇందులో అయితే కలిసిపోతాయి కాబట్టి. నెక్స్ట్ ఆలు పీసెస్. ఏదైనా ఇది ఇష్టమేనండి, అంతే పర్టికులర్గా ఇంతే క్వాంటిటీ అని ఏం లేదు. ఓకే, మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు, కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, మనకి నచ్చిన. నెక్స్ట్ క్యారెట్ పీసెస్. జనరల్ గా మీ ఫ్రెండ్స్ అందరూ ఇలా కిటీ పార్టీస్ లో కలిసేటప్పుడు ఏం చేస్తూ ఉంటారు? ఎక్కువ గేమ్స్, తంబోలాలు, నెక్స్ట్ ఆటలు, ముచ్చట్లు, డాన్స్లు. అది ఎక్కడైనా ఉండాల్సింది కదా ముచ్చట్లు. అవన్నీ కామన్. లేడీస్ నలుగురు కలిసారంటే ఫుల్ ముచ్చట్లు ఉంటాయి కదా. ముచ్చట్లు ఎక్కువ. నెక్స్ట్ ఇది బఠానీ. ఓకే, ఇది కొంచెం
బాయిల్డ్ కాబట్టి లాస్ట్కి వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవచ్చు, బాగుంటాయి. ఇది కొంచెం మధ్య మధ్యలో తగులుతుంటే బాగుంటుంది. ఎంతైనా వెజిటేబుల్స్ తో వచ్చే కలర్ అది బాగుంటుంది కదా. చూడండి ఎంత నాకు ఇట్లా colourful గా వెజ్ ఉంది. ఇష్టం ఎక్కువ, నాన్ వెజ్ కంటే ఎందుకు ఇట్లనే స్వీట్స్ ఎక్కువ. నాకు భక్షాలు ఇష్టం, నేను భక్షాలు భక్షాలు. వేసుకుంటాను, ఓకే. బాగుంటాయి. సో మీరు ఎక్కువ ఏది అంటే ఏ పండుగలు ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు? మేము దసరా అంటే బతుకమ్మ, ఉగాది అన్నీ చేసుకుంటాము. అన్నీ చేసుకుంటాం. కాకపోతే ఎక్కువ చేసుకునేది మటుకు బతుకమ్మ, దసరా, దీపావళి, నెక్స్ట్ ఇంకా అంతే. అన్ని ఎక్కువ మ్యాక్స్ అన్ని. చేసుకుంటాం కదా. కానీ ఎక్కువ చేసుకునే మటుకు అది ఉగాది ఒకటి, కొత్త ఉగాది, మన- బతుకమ్మ. కొత్త తెలుగు సంవత్సరాది కదా, ఉగాది బాగా చేసుకుంటాం. ఓకే. పిండి వంటల్లో మీరేం చేస్తూ ఉంటారు స్పెషల్ ఐటమ్స్? స్పెషల్ అయితే మాకు భక్షాలు, గారెలు, మురుకులు ఎక్కువ, గజ్జలు, లడ్డు అవన్నీ చేస్తుంటాం. ఆల్మోస్ట్ అన్నీ చేస్తుంటాం, కొత్తవి ట్రై చేస్తుంటాం. కొంచెం ఇది ఫ్రై అవుతుంది కదా, ఓకే. ఈ టైంలో కొంచెం కారం, ఓకే. పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాం కదా, అందుకని ఇది కూడా టేస్ట్ వైజ్ లిటిల్ బిట్, ఎక్కువ వద్దు, కొంచెం కొంచెం ఉప్పు, అంటే అది రైస్ని బట్టి. గరం మసాలా ఇది, జస్ట్ పసుపు. మీరు వంటలు చేసే వాటిలో ఏసీపీ గారికి బాగా నచ్చిన వంట ఏంటి? ఆయనకు ఆల్మోస్ట్ అన్ని ఇష్టమే, అన్నీ అంటే బాగా చేస్తూ ఉంటారు. కానీ చికెన్ చికెన్. ఓకే. ఆయన తింటారా బాగా నాన్ వెజ్? అంటే బాగా ఏం లేదు, తింటారు అంటే నార్మల్. సో చికెన్ అంటే బాగా కొంచెం డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువ నాన్ వెజ్ అంటారు కదా, అట్లా అట్లా ఏమి ఉండదు, నార్మల్గా తింటారు. కొంచెం పుదీనా, ఇప్పుడు నాకు డౌట్ ఉందన్నమాట. బేసిక్గా ఇప్పుడు మన టీచర్స్ అనగానే మార్నింగ్ 8కి 9కి అలా స్కూల్కి వెళ్తాం, మళ్ళీ ఈవినింగ్ మ్యాక్స్ 3:30, 4 లేదంటే 5, ఎస్, లేదు ట్యూషన్స్ అంటే ఒక 6 or 7 అంతే కదా టైమింగ్స్. సండే హాలిడేస్, మనకి మొత్తం అంతా పండగ హాలిడేస్ వస్తాయి, అన్ని హాలిడేస్ వస్తాయి. జనరల్గా మనకి ఏసీపీ గారు కాబట్టి, పోలీస్ కాబట్టి, వాళ్ళ వర్కింగ్ స్టైల్స్ కానీ వాళ్ళ వర్కింగ్ టైమింగ్స్ కానీ చాలా డిఫరెన్స్ ఉంటాయి కదా. మీకు అదేమైనా ప్రాబ్లమేటిక్గా అనిపించిందా ఆఫ్టర్? అదే ప్రాబ్లమేటిక్, అదే ఫుల్ టైం చేయాలన్నమాట వాళ్ళు. Yes. అందుకే అంటే పండగలను కానీ పిల్లలు ఏదైనా ఇవాళ టైం స్పెండ్ చేయలేరు, అది మెయిన్ ప్రాబ్లమాటిక్ అదనమాట. టైమింగ్స్ ఉండవు వాళ్ళకు, ఫుల్ టైం. సో మనకి వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ కదా, అందుకే ఇంకా వాళ్ళు 24/7 ఇంకా వర్క్ లో డ్యూటీలోనే ఉండాలి కదా. నెక్స్ట్ ఇది కొంచెం ఫ్రై అయింది. ఇది గరం మసాలా ఉంది కదండి, ఇది మ్యాండేటరీ కాదు, మన ఇష్టం. ఓకే. కాకపోతే వేస్తున్నాను నేను. ఓకే. అంటే కొంచెం చిన్నపిల్లలు ఉంటే తినరు కదా, అవును. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది ముక్కలన్నీ ఫ్రై అయిపోయాయి బాగానే. ఇప్పుడు ఏంటంటే మనం ఇది రైస్ ఇందులో వేసేసుకోవాలి. ఓకే. ఫైనల్లీ రైస్ వేసేస్తే అయిపోయినట్టు. అయిపోయింది. పచ్చి కొబ్బరి తురుము ఓకే. జస్ట్ ఇట్లా స్ప్రింకిల్ జస్ట్ ఆ చేసుకోవాలి. ఫ్లేవర్ కోసమా? అంతే, కొంచెం. అయిపోయినట్టేనండి ఇది. Okay. దీన్ని మనం ఇప్పుడు డిష్ అవుట్ చేసుకోవాలి, ప్లేటింగ్ చేసుకుందాం. ఓకే. మనం ఈ జీడిపప్పులతో Garnish గార్నిష్ అంతే, ఏంటో జస్ట్ ఇట్లా పెట్టేసి. వేడి వేడి మసాలా బాత్ రెడీ. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్ యూ సో మచ్. మసాలా బాత్ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. మసాలా బాత్ కావలసిన పదార్థాలు: దొండకాయ ముక్కలు, వంకాయ ముక్కలు,
పచ్చి బఠానీలు, క్యారెట్ ముక్కలు, కొబ్బరి తురుము, బంగాళదుంప, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, మసాలా దినుసులు, ఆవాలు, జీలకర్ర, పసుపు, పుదీనా, ఉడికించుకున్న అన్నం, కారం, గరం మసాలా, కొత్తిమీర, నెయ్యి. మసాలా బాత్ తయారీ విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో పోపు దినుసులు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, దొండకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉడకబెట్టుకున్న పచ్చి బఠానీలు, కారం, ఉప్పు, గరం మసాలా, పసుపు, పుదీనా, మసాలా దినుసులు వేసి తరువాత అన్నం, కొబ్బరి పొడి వేసి బాగా కలిపి డిష్ అవుట్ చేసుకొని జీడిపప్పుతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, మసాలా బాత్ రెడీ. మసాలా బాత్ టేస్ట్ చేసేద్దామా? చాలా బాగుంది ఇది కూడా. అంటే మనం రెగ్యులర్గా చేసుకునే ఫ్రైడ్ రైస్ కాకుండా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. వెజిటేబుల్స్ అన్ని ఇంట్లో ఎప్పుడైనా మిగిలిపోతే అన్ని వెజిటేబుల్స్ కలిపి చేసుకోవచ్చు కదా, చాలా బాగుంది. సో 2 రెసిపీస్ మాత్రం చాలా బాగున్నాయి, ఫాస్ట్ అండ్ ఈజీగా అయిపోయేలాగా, అండ్ చిన్నపిల్లలకు కూడా హెల్దీ రెసిపీస్ చాలా బాగున్నాయమ్మా. చాలా థ్యాంక్ యూ. మీరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మాకు ఇంత మంచి రెసిపీస్ని పరిచయం చేసినందుకు గాను మీకు మా నుంచి స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇంత మంచి ఆపర్చునిటీ మనకు అభిరుచి ఛానల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. ఎలా అనిపించింది వచ్చి పార్టిసిపేట్ చేసిన? చాలా హ్యాపీగా అనిపించిందండి నాకు. అంటే ఇంతకుముందు ఈ మధ్య నేను చేయలేదు నేను ప్రోగ్రామ్స్, చాలా తర్వాత చేసేసరికి కూడా నాకు హ్యాపీ, చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, పద్మ గారు మనకు పరిచయం చేసిన 2 సరికొత్త వంటకాలని. ఈ 2 సరికొత్త వంటకాలని మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ మమతా నారాయణ్ సైనింగ్ ఆఫ్. బై బై.